జగన్ రౌడీ షీటర్లు బెట్టింగ్ యాప్ లో నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లి జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు అనిత. రైతు ఏడాది పాటు కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్స్ తో తొక్కించడం ఆయన తీరుకు అద్దం పడుతుందన్నారు ఆమె. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడడానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక రోజు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చూపిస్తారు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే నిన్న మొన్న చూశాను, ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికాయ తొక్కించాడు. మామిడికాయలు రోడ్డు మీద పంట అండి. నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటుంది తెలుసా? సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా, పువ్వు మళ్ళీ రాలిపోతుందా, మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందె ఎలా ఉంది, పెద్దది ఎలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయి పెట్టి కొడతా, చిన్నపిల్లల్ని కూడా బెదిరించి, అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి, ఏంటండి శాడిజం? నాకు అర్థం కాదు. జనాలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి జనాలు కూడా. అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు పెట్టకూడదా?